హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి మా టెర్రస్ గార్డెన్లో చింత చిగురండి. చింత చెట్టు, పెరుగు డబ్బాలో వేసిన చింత చెట్టు చిగురు. ఇది ముందుగానే ఆకులు రాలు చేసి చిగురు వచ్చింది. ఇలాగా మేము దాన్ని చూసుకోలేదు. 4 రోజులకు ముదిరిపోయిందండి. ఈసారి అయితే మేమే దూస్తే మళ్ళీ ఇదిగో 10 రోజులకి ఇలాగా చిగురు పట్టింది. ఇదిగోనండి, ఈ చిగురుని చూస్తే చాలా సంతోషం వేసింది. ఇలా గార్డెన్లో చింత చెట్టు ఉండకూడదని చాలామంది అన్నారు, కానీ చెట్ల వల్ల ఏంటి వస్తుంది, చింత చెట్టు ఉంటే చింతలు వస్తాయి అని అన్నారు. ఆ చింత ఏంటంటే మన మనసుతోటే ఉంటుందండి. ఏదైనా లేనిది కావాలనుకోవడం, రాంది కోరుకోవడం, ఇటువంటి వాటి వల్లే చింతలు వస్తాయి. వాస్తులు అవి చెట్ల వల్ల ఏమీ రావు. నాకు అర్థమైన విషయం ఇదిగోనండి. ఈ చింత చెట్లు ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి మా చిన్నప్పుడు పెంట్ల మీద అది అలాగే ఎందుకు వేయకూడదని వేసాను అనమాట అండి. వేస్తే ఇది ఇలా చింత చిగురు వస్తుంది. ఈ లేనప్పుడు, మా గార్డెన్ లేనప్పుడు మేము పాలకొల్లు వెళ్తే మా ఆడపడుచు గారు వాళ్ళ ఆయన గారి చేత తెప్పించుకునేదాన్ని చింత చిగురు నిల్వ చేసుకోవడానికి. మళ్ళీ మా అమ్మగారు కూడా కొని పంపించేవారు మా అమ్మాయికి పంపించడానికి అదిని. కానీ అలా కొన్నది ఇసుక ఇసుకలాగా ఉండేదండి. అది చాలా కడిగి అది చేసి వండుకునేవాళ్ళం. ఇది ఇలా కోసుకోవడం వల్ల మనం చక్కగా ఇది ఎండలో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా ఉంటుంది. కానీ అంత రాదనుకోండి మనకి. ఇదిగోనండి, ఇప్పుడైతే మాకు చింతాకు పప్పు, చింత చిగురు వండుకుంటున్నాం. దీన్ని చూసేటప్పటికి చాలా ఆనందం వేసింది. ఇలాగ పెరుగు బకెట్లో వేసుకుని పెంచుకోవచ్చు. చెట్లను పెంచడం వల్ల మనశ్శాంతిగా ఉంటుంది. చెట్టు మనం ఆకులన్నీ కట్ చేసిన అది మళ్ళీ వెంటనే మనకి ఏదో ఒకటి ఇవ్వాలి అన్నట్టుగా చక్కగా మంచిగా ఇస్తుంది. చెట్లను చూసి అన్నీ నేర్చుకోవచ్చు. మనశ్శాంతిగా కూడా ఉంటుందండి. ఇదిగోనండి, దీన్ని ఇలాగా నలిపేసి పొడి కింద చేసుకుని దానికి కొంచెం జల్లెడ లాంటిదో లేకపోతే గుడ్డ లాంటిదో కట్టి అది మంచి ఎండ అక్కర్లేదు, దుమ్ము పడకుండా చూసుకుని పెడితే 2 రోజుల్లో అది డ్రై అయిపోతుందండి. అది సీసాలో వేసి నిల్వ చేసుకోవచ్చు. ఇలా నలుపుకుని ఒక్క ఎండకి తగిలితే సరిపోతుంది. సీసాలో వేసి నిల్వ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా ఉంటుందండి. ఈసారి మా అమ్మాయికి పంపించడానికి నిరుడు కూడా పంపించాను నేను. ఒక హార్లిక్స్ చేశాడు. ఈ సంవత్సరం కూడా ట్రై చేయాలి.